హలో అక్కలు చెల్లెళ్ళు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు సపోర్ట్ చేస్తే నేను నా పిల్లలు ఇంకా హ్యాపీగా ఉంటామండి. హ్యాపీగా ఫీల్ అవుతామండి. మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి వీడియోస్ అయితే చేస్తున్నామండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా ఇప్పుడొచ్చే మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇల్లంతా దుమ్ము దుమ్ము అయిపోయిందండి. 4-5 రోజులకే దుమ్ము దుమ్ము అయిపోయింది ఇల్లు మొత్తము. ఇంట్లో బయట మొత్తము ఇంకా నీళ్ళు అయితే ఇంకా బూజు వచ్చినట్టు అయిపోయినాయండి. నీళ్ళు అయితే ఇంకా అన్నీ మొత్తం క్లీన్ చేసుకుంటున్నామండి. ఇంట్లో పని సరిపోయింది. ఇంకా మా పెద్ద పిల్ల అయితే కసు నూకుతుందండి. మా పెద్ద పిల్ల పేరు వచ్చేసి సలీమా అండి. సలీమా అయితే ఇంకా కసు నూకుతుంది. ఇంకా చిన్నపిల్ల పేరు వచ్చేసి సాధకున్ అండి. ఇంకా మా బాబు పేరు వచ్చేసి ఆరిఫ్ అండి. ఇంకా మీరు పేర్లు అయితే గుర్తు పెట్టుకోండి, ఓకేనా? ఇంకా మా సలీమ అయితే కసు నూకి మొత్తం నీట్గా ఎత్తుతుందండి. నేనేం చేస్తున్నా అనుకుంటున్నారా? నేనైతే వర్క్ చేస్తున్నా అండి మిషన్కు. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఒక్కరు రారండి, కుట్టమంటారు కానీ వాళ్ళకు అవసరం పడినప్పుడే వస్తారు. ఆ అవసరముని వాళ్ళకి ఎప్పుడు పడుతుందంటే మనము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడే అవసరం అయితే పడుతుందండి. ఇంకా ఇప్పుడైతే చూడండి, కసు నూకిన తర్వాత ఇంకా కాస్త తడిబట్ట వేమా, దుమ్ము దుమ్ము ఉంది కదా, రేపు శుక్రవారంలే ఇంకా ఈ కాసేపు ఉన్న తర్వాత మళ్ళా మనం బండలు తుడుచుకోవచ్చు అని చెప్పేసి తడిబట్ట వేయమంటే తడిబట్ట అయితే వేస్తుందండి. ఇలా మనం తడిబట్ట వేసుకుంటే మనకు ఇంట్లో నీట్గా ఉంటుందండి. అలాగే దుమ్ముని మనం ఫ్యాన్ వేసినప్పుడు దుమ్ము అందుకు లేకోకుండా చాలా నీట్గా అయితే ఉంటుందండి. ఇంకా ఇలా తడిబట్ట వేసేసి ఇంకా భోజనం అయితే చేద్దాము. చేసిన తర్వాత మిగతా పని అయితే చేద్దామని చెప్పేసి ఇంకా తడిబట్ట వేసిన తర్వాత ఇంకా భోంచేద్దామని చెప్పేసి తీసి పెట్టినామండి. అన్నీ తిన్న తర్వాత చేసుకుందాం ఇంకా మిగతా పని అని చెప్పేసి ఇంకా ఈ తడిబట్ట వేయమ్మా ఫస్ట్, ఆ తర్వాత తిందామని చెప్పేస్తే ఇంకా తడిబట్ట వేస్తుందండి. ఇంకా మా చిన్న పిల్లగుని వచ్చేసింది చూడండి, సాధకుని ఇంకా బయట కసు నూకి వచ్చిందండి. వచ్చిన తర్వాత ఇంకా మేమైతే తింటూ కూర్చున్నామండి. ఇది వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఈ చికెన్ కర్రీ వచ్చేసి ఇంకా నిన్న అయితే చేసుకున్నామండి. ఇంకా చికెన్ కర్రీ అంటే ఇంకా ఇప్పుడైతే తినేసామండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి తిన్న తర్వాత మా సాధకుని అయితే బయట నీళ్ళు అయితే దొబ్బుతుందండి. ఇలా బయట నీళ్ళు అయితే దొబ్బుతుందండి. ఇంకా రేపు ఎలా శుక్రవారం కదా అని చెప్పేసి బయట నీళ్ళు అయితే దొబ్బేసి ఇంకా మొత్తము నీళ్ళన్నీ వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పేసి మొత్తము ఇంకా అన్ని నీళ్ళన్నీ ఖాళీ అయితే చేస్తున్నామండి. నీళ్ళన్నీ దుమ్ము అదేనండి, నీళ్ళన్నీ అయితే ఇంకా పాచి పట్టినట్టు అయిపోయినాయండి. అప్పుడే డ్రమ్ములు అయితేనా మేము డైలీ డ్రమ్ములు అయితే కడుగుతామండి. ఒక్క రోజుని కడగకుండా అయితే పట్టాము. ఇంకా ఇది వచ్చేసి చూడండి, మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా మా చెల్లి అయితే కూరగాయలు తెచ్చిందండి. కూరగాయలు తెచ్చిన తర్వాత అన్నీ ఎత్తిపెట్టిన తర్వాత ఇంకా టీవీ చూస్తూ అయితే కూర్చున్నామండి. ఇంకా ఖాళీగా ఎందుకు కూర్చోడం అని చెప్పేసి నేను గోంగూర ఇప్పించుకొని ఒలుస్తుంటే ఇక్కడ మా పిల్లలు నాకు తెలియకుండా వీడియో అయితే తీశారండి. ఇంకా నేను ఎందుకు డిలీట్ చేయడం, మన వాళ్ళకి చూపిద్దాం అని చెప్పేసి ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుది బర్త్డే అండి. బర్త్డే అయితే ఇంకా అంగన్వాడీ స్కూల్లో పిల్లలకైతే భోజనాలు అయితే వండి పెట్టారండి. ఇంకా బిర్యానీ చికెన్ బిర్యానీ మళ్ళీ ఏమో సరిగ్గా నాకు తెలియదండి. ఇంకా వంట అయితే వండి పిల్లలకైతే పెట్టారండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇనాకమ పండుగ 6వ రోజు ఇనాకమ బొమ్మను తీసుకొని వెళ్ళే రోజు అయితే ఇలా చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఇంకా ఈ రోజుతో ఇంకా అంతలండి. ఇంకా మళ్ళీ సంవత్సరం వరకు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉంటారు. ఇంకా ఎప్పుడో ఇలా సంవత్సరానికి ఒకసారి అందరు కలుసుకుంటారండి. ఇంకా ఈరోజు లాస్ట్ రోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి అందరూ, చిన్న పెద్ద అందరూ, పిల్లలు పెద్దలు అందరు హ్యాపీగా ఉన్నారండి. ఇక్కడ వచ్చేసి చూడండి,
కృష్ణుని పండగకి ఉట్టి పలగొడతారు కదా, ఇంకా ఆ పందెం అయితే పెట్టారండి. ఇంకా నేను పలగొడతా అని చెప్పేసి అందరు పోటీల మీద అయితే ఇంకా చేస్తున్నారండి. అయితే లాస్ట్కు ఎవరు పలగొట్టారో నాకు తెలియదండి అంతగా. ఇంకా నేనైతే అక్కడ లేను, నేను చూడలేదండి. ఇంకా మా పిల్లలు అయితే వీడియో తీశారు, మన వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీశారు. నేనైతే వెళ్ళానండి, బయటికి వచ్చేసి నేనైతే వెళ్ళాను. ఇంకా నాకు ఎంత ఉన్నా ఇంట్లో వర్క్ చేసుకోవడం, ఇంట్లో లేకపోతే కూర్చోవడం, లేకపోతే పడుకోవడం, నేను ఇలానే ఉంటానండి. ఇంకా అందరూ చూడండి ఎలా చేసుకుంటున్నారో. వాళ్ళు దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ముఖాన రంగు వేయడం, లేదంటే నీళ్ళు వేయడం, ఇంకా వాళ్ళు అలా పలగొట్టకోకుండా అయితే చేస్తున్నారండి. ఇంకా ఈ పాపనే ఇంకా 3వసారి అయితే వస్తుందండి. చాలా బాగా సరదాగా చాలా బాగా జరుపుకున్నారండి. గొడవలు లేకోకుండా చాలా ప్రశాంతంగా కలిసికట్టుగా చాలా బాగా అయితే పండగ చేశారండి. అలాగే నాగమేనుని వేసి వచ్చారండి. చాలా సందడిగా చాలా హ్యాపీగా అయితే చూడండి. దగ్గరకు వచ్చేసరికి చెంబు నిండా నీళ్ళు ముంచేది, ఆ నీళ్ళన్నీ వాళ్ళ ముఖాన అయితే వేస్తున్నారు పలగొట్టక.